నమస్కారం. ఈరోజు మనమొక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే ప్రాచీన భారతీయ తత్వాన్ని, ముఖ్యంగా చాణక్యుడి అద్భుతమైన వ్యూహాలను మన ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో మనుగడ కోసం ఎలా వాడుకోవాలి అనేది. ఇది కేవలం చరిత్ర పుస్తకాలకు మాత్రమే పరిమితమైన విషయం కాదండి. మనం రోజూ ఆఫీస్లో ఎదుర్కొనే పాలిటిక్స్ను సమర్థవంతంగా డీల్ చేయడానికి ఇదొక పదునైన ఆయుధం లాంటిది. సో, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో ఆఫీసుల్లో ఒక ట్రెండ్ నడుస్తోంది. వినే ఉంటారు, ఆఫీస్లో మీ ఒరిజినల్ క్యారెక్టర్తో ఓపెన్గా ఉండాలి అని అంటుంటారు కదా. నిజానికి అది ఒక పెద్ద ట్రాప్. చాణక్యుడు ఏనాడు చెప్పిన ఈ అద్భుతమైన ఉదాహరణ ఒకసారి గమనించండి. పైన పాలు, లోపల విషం. మన చుట్టూ ఉండే కొంతమంది కోవర్కర్స్ అచ్చమిలాగే ఉంటారు. ముందొకలా, వెనకొకలా. వాళ్ల తీయటి మాటల వలలో పడి మన గుట్లన్నీ చెప్పేశామంటే మనల్ని మనం ప్రమాదంలోకి నెట్టుకున్నట్లే. మరి ఈ టాక్సిక్ పాలిటిక్స్ను ఎలా ఎదుర్కోవాలి? దీనికోసం మన దగ్గర ఒక పక్కా వ్యూహాత్మకమైన రోడ్ మ్యాప్ ఉంది. మొత్తం 5 దశల్లో ఈ స్ట్రాటజీని అర్థం చేసుకుందాం. ఆధునిక కార్పొరేట్ యుద్ధభూమి ఎలా ఉంటుంది? మాయగాళ్లను ఎలా గుర్తించాలి? మనల్ని మనం కాపాడుకునే రక్షణాత్మక వ్యూహాలు ఏంటి? అవసరమైనప్పుడు చేయాల్సిన చురుకైన దాడి ఏంటి? అలాగే దీర్ఘకాలంలో విజయం ఎలా సాధించాలి? ఇవన్నీ ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. మొదటి విభాగం: ఆధునిక కార్పొరేట్ యుద్ధభూమి. ఆధునిక వర్క్ప్లేస్లలో హెచ్ఆర్ వాళ్ళిచ్చే సలహాలకు, ప్రాచీనకాలపు వాస్తవిక వ్యూహాలకు మధ్య ఉన్న ఆ పెద్ద వ్యత్యాసాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఆఫీసు అనేది ఒక ఫ్యామిలీ, మన పర్సనల్ విషయాలన్నీ పంచుకోవచ్చు అనే మోడర్న్ కల్చర్ ఒక భ్రమ అని చెబుతున్నాయి మన ప్రాచీన గ్రంథాలు. చాణక్యుడి వాస్తవిక దృష్టిలో చూస్తే ఆఫీస్ అనేది అత్యంత పోటీతో కూడుకున్న ఒక వేటభూమిలాంటిది. ఇక్కడ ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుంది అన్నది ఆయన చెప్పిన చేదు నిజం. కాబట్టి మన బలహీనతలను ఎప్పుడూ అనవసరంగా బయటపెట్టకూడదు. ఇదంతా వింటుంటే వేల ఏళ్ల క్రితం నాటి సూత్రాలిప్పుడు ఎందుకు పనిచేస్తాయని మీకు డౌట్ రావచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ చాణక్య లాంటి నేషనల్ బెస్ట్ సెల్లర్ బుక్స్. ఈ ప్రాచీన తత్వశాస్త్రం ఇప్పటి వ్యాపార ప్రపంచంలో కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఇలాంటి పుస్తకాలే ప్రూవ్ చేస్తున్నాయి. ఈ స్టోయిక్ ప్రిన్సిపల్స్ నేటికి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో మనకు ముందు ముందు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక రెండవ విభాగం: మాయగాళ్లను గుర్తించడం. ప్రొఫెషనల్ లైఫ్లో అటాక్స్ ఎప్పుడూ ముందునుంచి రావు. మనతో కప్పు కాఫీ తాగుతూ, నవ్వుతూ మాట్లాడే 2 నాల్కల వ్యక్తుల నుండే మనకు అసలైన ముప్పు. ఆ మాయగాళ్లను ఎలా గుర్తుపట్టాలో ఇప్పుడు చూద్దాం. ఆఫీసుల్లో ఉండే ఈ టాక్సిక్ క్యారెక్టర్స్ను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. వీళ్ళు సైలెంట్గా మనం పనికొచ్చే గుర్తింపును కొట్టేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, క్రెడిట్ దొంగను తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్లో రాత్రింబవళ్లు పనిచేసేది మనం, కాని మీటింగ్లో లేచి ఆ క్రెడిట్ అంతా వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటారు. అలాగే ఈ స్నేహపూర్వక ఉచ్చు వేసేవాళ్ళైతే మరీ దారుణం. మనతో ఫ్రెండ్లీగా ఉన్నట్టే ఉంటూ అందరి ముందు సెటైర్లు వేసి మన ఇమేజ్ డ్యామేజ్ చేస్తారు. వీళ్ళందరి పద్ధతులను ముందే కనిపెట్టడమే మన మొదటి విజయం. మూడవ విభాగం: చాణక్యుడి రక్షణాత్మక వ్యూహం. ఈ మాయగాళ్లను గుర్తించాం, ఓకే. మరి వీళ్లనుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మన క్రెడిబిలిటీ పోకుండా వాళ్లను ఆపడానికి ప్రాచీన కాలం నాటి డిఫెన్స్ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చాణక్యుడు చెప్పిన ఒక బ్రహ్మాస్త్రముంది. అదే స్పష్టత, రక్షణం. ఈ మాయగాళ్లకి ఎప్పుడు గందరగోళమంటేనే ఇష్టం. ఏదీ సూటిగా చెప్పరు. దానికి చాణక్యుడి విరుగుడేంటో తెలుసా? ప్రతి దాంట్లో అబ్సల్యూట్ క్లారిటీ మెయింటైన్ చేయడం. ఒక చిన్న మీటింగ్ జరిగినా సరే, అందులో ఏం మాట్లాడుకున్నామో వెంటనే ఒక ఈమెయిల్లో డాక్యుమెంట్ చేయండి. వాళ్లు మాయ చెయ్యాలనుకున్నా సరే, ఈ స్పష్టత అనేది మీకొక తిరుగులేని రక్షణ కవచంలా అడ్డుపడుతుంది. ఎవరైనా మీమీద కంప్లైంట్స్ చేస్తూ మిమ్మల్ని కిందకు లాగాలని చూసినప్పుడు మీరు వాదించకండి. మీ పనిని మెట్రిక్స్తో, అంటే డేటాతో చూపించండి. ఇక్కడి 18% అనే నంబర్ చూడండి. నేను చాలా కష్టపడ్డాను అని చెప్పడానికి, నా పనివల్ల ప్రాజెక్ట్ సమయం 18% ఆదా అయ్యింది అని చెప్పడానికి చాలా తేడా ఉంది కదా. ఇలా హార్డ్ డేటాతో మాట్లాడితే అనవసరంగా విమర్శించేవాళ్ల నోర్లు వాటంతట అవే మూతపడిపోతాయి. ఇంకొక ముఖ్యమైన పాయింట్: ఆఫీస్లో ఒక స్టోయిక్ మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలో ఈ పాయింట్స్ మనకు క్లియర్గా చెప్తున్నాయి. వాళ్లు మన ఎమోషన్స్తో ఆడుకోవాలని చూస్తారు. మనం కోపగించుకుంటే వాళ్ల ప్లాన్స్ సక్సెస్ అయినట్లే. అందుకే అస్సలు రియాక్ట్ అవ్వకండి. ఒక్కోసారి మనకు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉండండి. వాళ్ల అసలు ఉద్దేశాలు అప్పుడే బయటపడతాయి. మన టైం, మన అటెన్షన్ వాళ్లకి అంత ఈజీగా దొరకకూడదు.
ఈ వ్యూహాత్మక మౌనం అనేది నిజంగా ఒక అద్భుతమైన ఆయుధం. 4వ విభాగం చురుకైన దాడి వ్యూహం. ఇప్పటివరకు మనల్ని మనం కాపాడుకునే డిఫెన్స్ చూశాం. మరి లీడర్షిప్ పొజిషన్లో ఉన్నవాళ్లు ఆఫీస్లోని ఈ టాక్సిక్ కల్చర్ను పూర్తిగా క్లీన్ చేయడానికి ఎలాంటి దాడి వ్యూహం వాడాలో ఇప్పుడు పరిశీలిద్దాం. మనం చిన్నప్పట్నుండి సామ, దాన, భేద, దండోపాయాలు అని వింటూనే ఉన్నాం కదా. ఇవి కేవలం రాజులు యుద్ధాల్లో వాడేవి మాత్రమే కాదు, ఆఫీస్లో టాక్సిక్ ఎంప్లాయీస్లు దారికి తేవడానికి కూడా ఇవి పక్కాగా పనిచేస్తాయి. తప్పు చేస్తున్న వాళ్ళని మొదట కూర్చోబెట్టి ప్రశాంతంగా చెప్పాలి, ఇది సామ. వాళ్లు మారితే మంచి ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పాలి, ఇది ధాన. అప్పటికీ ప్రవర్తన మారకపోతే పూర్ రేటింగ్ ఇవ్వాలి, ఇది దండ. ఇక లాభం లేదు అనుకుంటే ఫైర్ చేయడం లేదా డీమోట్ చేయడం, ఇది భేద. పిల్లి మెడలో గంట కట్టే ధైర్యం ఒక లీడర్కు ఖచ్చితంగా ఉండాలి. 5వ మరియు ఆఖరి విభాగం దీర్ఘకాలిక విజయం. ఈ పాలిటిక్స్, డ్రామాలు అన్నీ పక్కన పెడితే ఫైనల్గా గెలిచేదెవరు? అసలు నిజమైన ప్రొఫెషనల్స్ తమకంటూ ఒక స్ట్రాంగ్ లెగసీని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం షార్ట్ గేమ్కి, లాంగ్ గేమ్కి ఉన్న తేడా అర్థం చేసుకోవాలి. ఆఫీస్లో మాయలు చేసేవాళ్లు ఎప్పుడూ షార్ట్ గేమ్ ఆడతారు. వాళ్ళకి అప్పటికప్పుడు క్రెడిట్ కావాలి, అటెన్షన్ కావాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ పాలిటిక్స్కు మెమరీ చాలా తక్కువ. నిజమైన ప్రొఫెషనల్స్ వాళ్ల పని వాళ్లు సైలెంట్గా చేసుకుంటూ లాంగ్ గేమ్ ఆడతారు. కన్సిస్టెంట్గా పని చేసుకుంటూ వెళితే మీకొచ్చే ఆ ట్రస్ట్ ముందు ఈ పాలిటిక్స్ ఏమీ చేయలేవు. ఎప్పటికైనా గెలిచేది మీ స్టెబిలిటీ మాత్రమే. చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వింటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే మనం మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్లంతా మనవాళ్లే అనిపిస్తుంది. ఆ సక్సెస్కి అట్రాక్ట్ అయ్యి వస్తుంటారు. కానీ నిజమైన లాయల్టీ అనేది అప్పుడు తెలియదు. ఎప్పుడైతే ఒక కష్టం వస్తోందో, ఒక క్రైసిస్ వస్తోందో, అప్పుడు కూడా మీతో పాటు నిలబడేవాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే నిజమైన మిత్రులు. ఫైనల్గా మిమ్మల్ని మీరు ఈ ఒక్క ప్రశ్న అడగండి. మీ ఆఫీస్ సర్కిల్లో, మీ నెట్వర్క్లో రేపు పొద్దున మీకొక కష్టం వస్తే మీ వెనక నిలబడేవాళ్లు నిజంగా ఎంతమందున్నారు? కేవలం మీ పొజిషన్ చూసి వచ్చేవాళ్లెంతమంది? కష్టకాలంలో నిలబడేవాళ్లు ఎంతమంది? చాణక్యుడు చెప్పిన ఈ స్ట్రెస్ టెస్ట్ని ఒకసారి అప్లై చేసి చూడండి. ఈ ప్రాచీన స్ట్రాటజీలు మన ఆలోచనా విధానాన్ని ఖచ్చితంగా మారుస్తాయి. ఈ విశ్లేషణ మీకెంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.